ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల మతపరమైన సామాజిక ఆర్థిక పరిరక్షణలో కీలక పాత్ర పోషించే వక్ఫ్ బోర్డుకు రాజ్యాంగంలో స్థానం లేదని ఒక్కసారిగా బాంబు పేల్చారాయన. మోదీ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అసలే వక్ఫ్ సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న ముస్లిం సంఘాలు తాజా వ్యాఖ్యలతో మరింత మంటెక్కిపోతున్నాయి. ముస్లింల మతపరమైన ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పడిన వక్ఫ్ బోర్డుకు అసలు రాజ్యాంగంలోనే స్థానం లేదని ప్రధాని మోడీ తాజాగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది. ఆయన వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఈ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్న వేళ ప్రధాని చేసిన ఈ తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నిజానికి వక్ఫ్ బోర్డు అనేది ముస్లిం మతపరమైన చారిటబుల్ అంశానికి సంబంధించింది. వక్ఫ్ పరిధిలోని ఏదైనా భూమి, ఇతరత్ర ఆస్తులు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా మతపరంగానే ఉపయోగిస్తారు. వాటిపై ఎవరికీ స్వచ్ఛంగా అర్హత ఉండదు. పైగా వక్ఫ్ బోర్డులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎటువంటి జోక్యం ఉండదు. వక్ఫ్ చట్టానికి మొదటిసారిగా 1954లో ఆమోద ముద్ర లభించింది. ఆ తర్వాత 1995లో మొదటిసారి కొన్ని సవరణలు జరిగాయి. 2013లో కూడా రెండో సవరణ జరిగింది. ఇక 2024లో వక్ఫ్ చట్టంలో సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ శీతాకాల సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డుకు అసలు రాజ్యాంగంలో చోటు లేదంటూ ప్రధాని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెడుతుందా లేదా బోర్డు రద్దు దిశగా అడుగులు వేస్తుందా అనే సందేహాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. అయితే వక్ఫ్ పై కేంద్రం ఎందుకింత హార్డ్ గా వ్యవహరిస్తోందనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. కేంద్రం వైపు నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే వక్ఫ్ బోర్డును అడ్డు పెట్టుకుని చాలా మంది అక్రమాలకు, కబ్జాలకు పాల్పడుతున్నారని, అందుకే వక్ఫ్ లో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందనేది అటువైపు నుంచి వినిపిస్తున్న వర్షన్. ప్రస్తుతం మన దేశంలో 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అన్ని వక్ఫ్ ఆస్తుల ద్వారా సంవత్సరానికి 200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందనేది సంబంధిత వర్గాలు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే బోర్డుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టంలో మార్పులకు కేంద్రం సిద్ధమవటం చర్చనీయాంశం అవుతూ రాగా ప్రధాని మోడీ ఏకంగా వక్ఫ్ రాజ్యాంగంలోనే లేదని మరింత అగ్గిరాజేశారు. మరి ఈ వ్యవహారం ముందు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది చూడాలి.